everyone, namaste, welcome back to my channel. Finally నా గార్డెన్ టూర్ 2024 అసలు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా తెలుసా గార్డెన్ టూర్ చేయడానికి. ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి చేస్తున్నా. ఇంక ఈ రోజు చేద్దాం అనుకునేసరికి కథ వర్షము, హరికేన్స్, అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ ఫుల్గా అయిపోయింది అనమాట. ఇంక ఈరోజు ఎట్లనైనా చేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఫిక్స్ అయినా. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కూడా వర్షాలు ఉన్నాయి. ఇంకా నాకు ఈ ఇయర్ గార్డెన్ టూర్ భాగ్యం కలగదు అనుకున్నా. బట్ ఇంక ఈరోజు ఫైనల్గా ఫిక్స్ చేసి మా గార్డెన్ 2024 చూపించబోతున్నాను మీకు ఈరోజు. అయితే లాస్ట్ ఇయర్ తెలుసు కదా, నా గార్డెన్ కొంచెమే మేము ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఫిబ్రవరి మార్చ్ అయిపోయింది అప్పటికి. ఆ టైంలో స్టార్ట్ చేసిన. సో ఎట్లాగో లేట్ అయింది అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని చెప్పి కొంచెమే చేసిన అనమాట. సో లాస్ట్ ఇయర్ నా గార్డెనింగ్ ఫాలో అయిన వాళ్ళకి మీకు అందరికీ తెలుసు ఎంత మంచి రిజల్ట్ ఉందో. ఇంకా నేను కూడా ఏంటంటే ఈసారి కొంచెం ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి కొంచెం ఒక ప్లాన్ అయితే ఉండే గార్డెన్ రెడీ చేయడానికి. దానికోసం అని చెప్పి మేము ఈ ప్రాపర్టీ ఇప్పుడు నేను నిల్చున్నది ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు బయటకు ఉండే అనమాట. సో దీనికి ఒక ప్లాన్ ఉండే, ఇటు సైడ్ మాకు అటు సైడ్ కూడా హౌస్కి 2 sides ఇది యాడ్ చేసుకుంటే ఈ ఫెన్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తే ఈ ప్లేస్ యాడ్ అవుతుంది మా దాంట్లోకి. సో దెన్ అప్పుడు గార్డెనింగ్ అంటే మంచి గార్డెన్ రెడీ చేసుకుందాం అన్న ప్లాన్ ఉండే. కాకపోతే లేట్ అయిపోయింది అనమాట. సో ఇది ఏంటంటే షేడ్ కదా, సో వాళ్ళు పర్మిషన్స్ అప్లై చేసి మేము చేసి సో ఇదంతా కొంచెం లేట్ అయిపోయింది. బట్ అయినా ఓకే, ఇంకా స్టార్ట్ చేసేసిన. అందుకనే ఈసారి గార్డెన్ టూర్ కూడా కొంచెం లేట్ అనమాట. బట్ మంచిగా వస్తుంది. అండ్ ఇప్పుడు చూపించేటంతా కూడా ఆఫ్టర్ స్ట్రోమ్ నేను ఒక స్టోరీ పెట్టినా కదా, సో ఇవన్నీ కూడా కొంచెం బాగా బెండ్ అయిపోయి చెట్లు అట్లా అయిపోయింది అనమాట. దాని తర్వాత సెట్ చేసిన. సో దాని తర్వాత ఉన్న మొక్కలు అనమాట ఇవి. అండ్ ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ చేస్తాను నేను పాట్స్లో ఏవైతే మొక్కలు పెట్టుకున్నాను అవన్నీ. సో ఈ సైడ్ నేను ఏం చేసిన అంటే మేము ఇటు వాటి ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పినాం కదా, ఈ సైడ్ అన్ని పాట్స్ పెట్టుకున్నాం. ఇది మాకు ఇట్లా ఎంట్రన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ వేలో బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా మొక్కలు పెట్టుకున్నా. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్న ప్లాన్సే. సో నేను ఇంకా లాస్ట్ టైము అంటే లాస్ట్ వీడియోలో నేను పాట్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో పాట్స్లో ప్లాంట్స్ అవి చూపించిన కదా. సో అవి నేను ఎట్లా పెట్టుకున్నా, వాటిని ఈ పాట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన, సాయిల్ ఏం వేసిన, ఎట్లా టేక్ కేర్ చేస్తున్నా అంతా కూడా ఆ వీడియోలో నేను చెప్పిన. ఒకవేళ మీరు చూడలేదు అనుకుంటే వెళ్ళి చూడండి. అండ్ నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఇది లెమన్ ప్లాంట్స్. యాక్చువల్గా ఇవి రెండు ఉంటాయి. ఇవి ఏం చేసిన అంటే కొంచెం గ్రో అవ్వట్లేదు, పూలన్నీ ఎక్కువ పూసి కాయలు కూడా రాలిపోతున్నాయి అని చెప్పి నేను సపరేట్ చేసిన. సో ఇదొక ప్లాంట్ దీంట్లో పెట్టిన. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ప్లాంట్స్ వీడియో ఉంది కదా, దాంట్లో చూడొచ్చు. ఇది పపాయ. సో పపాయ మొన్న స్ట్రాబ్కి ఏమవుతుందో ఏమో అని ఉండే, ఆకులు మాత్రమే పోయినాయి. దాన్ని గట్టిగా సపోర్ట్ ఇది ఒకటి పెట్టేస్తే అసలు ఏం కాలేదు, మంచిగానే ఉంది. ఈసారి కొంచెం అవి పువ్వులు కూడా వస్తున్నాయి, దీనికి స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని డేస్ అయితే కాయలు కూడా వస్తుందేమో చూద్దాము. సో ఇదన్నమాట పపాయ. ఇంకొక ప్లాంట్ లెమన్. ఇది యాక్చువల్గా జాయింట్గా వచ్చింది, ఒకటే దాంట్లో 2. సో ఇవి సపరేట్ చేసి పెట్టినా. ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ లెమన్. దీంట్లోనే కొంచెం పుదీనా, ఇదంతా ఖాళీ ఉంటుంది కదా అందుకనే పుదీనా వేసిన, మంచిగా వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. మళ్ళీ ఒకసారి తీసి పెడితే ఇంకా బాగా వస్తుంది. దీంట్లోనే తోటకూర మొలిసింది. ఇది కూడా పొమోగ్రనేట్ ఫ్రమ్ సీడ్స్. ఇది పక్కన అక్క వాళ్ళు వేస్తే నాకు ఒక చిన్న మొక్క ఇచ్చిండ్రు అనమాట. ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అయింది. తడా ఫైనల్లీ నా జామ్ చెట్టు మీకు గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ నాకు ఎన్ని కాయలు వచ్చిందో, 2 crops వచ్చింది. అసలు ఫుల్ కాయలు వచ్చింది. కాకపోతే దీని కాయ చిన్నగా ఉంటుంది, అందుకనే ఎక్కువ వచ్చింది, కాయలు ఎక్కువ వచ్చినాయి. సో దీని స్టోరీ అంతా నేను చెప్పిన. వింటర్లో మీరు ఎట్లా కేర్ తీసుకుంటున్నారు ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో మీరు అందరూ అడుగుతే చెప్పిన కదా. సో ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోయింది అనుకున్నా, బట్ లక్కీలీ బతికింది. సో దాని స్టోరీ అంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ ఇంకా పోయిన చెట్టు బతికింది. ఇప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ చిన్న మొక్క తెచ్చింది, పెరిగి 2 crops వచ్చింది. ఈసారి కూడా మంచిగా మొత్తం ట్రిమ్ చేసేసిన. వింటర్ అయిపోయిన తర్వాత మొత్తం ట్రిమ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు గ్రో అవుతుంది. ఈ మేబీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఏదైనా ఒక క్రాప్ వస్తుందేమో చూడాలి. అండ్ ఈ ఇయర్ నేను అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1 or 2 మొక్కలన్నా కొత్త యాడ్ చేసుకుంటా. అందులో ఈసారి యాడ్ చేసింది కరివేపాకు మొక్క. యాక్చువల్గా చిన్న కరివేపాకు మొక్కలే $20 $30 అట్లా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు దొరకకపోతుండే, ఇప్పుడు దొరికినా కూడా ఫుల్ ప్రైజెస్ అనమాట. అందుకని క్రేజ్ ఎక్కువ. ఒకసారి మాకు ఆన్లైన్లో ఒక అమెరికన్ గార్డెనర్ దగ్గరనే ఇది $30కి ఇంత పెద్ద మొక్క దొరికింది. ఇది ఆల్రెడీ ఒకసారి ఫుల్గా
కరివేపాకు అంతా వాడేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న థర్డ్ కరివేపాకు మొక్క. ఫస్ట్ ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఇయర్స్కి వచ్చిన తర్వాత ఒక మొక్క తీసుకున్నా. అది కూడా ఒక అమెరికన్ గార్డెనర్ దగ్గరనే దొరికింది నాకు. ఇది కూడా మళ్ళీ అమెరికన్ గార్డెనర్ దగ్గరనే దొరికింది. వాళ్ళు మేబీ వాళ్ళు వాడరు, బట్ ఎందుకు ఎట్లా అమ్ముతున్నారా అని తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ దగ్గర దొరికింది నాకు. నా దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న మొక్క లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీజ్లో పోయింది. అది కూడా ఏంటంటే అసలు ఇంకా పోయింది అనుకున్నా అనమాట. బట్ ఒక చిన్న హోప్తోని ఒక చిన్న పాట్లో పక్కన పెట్టేస్తే అది మళ్ళీ రీగ్రో అయింది. అప్పుడు నా హ్యాపీనెస్ వేరే అనమాట. సో మంచిగా గ్రో అయింది. అది కూడా చూపిస్తాను మీకు ఆ ప్లాంట్ కూడా ఎట్లుంది అనేది. మొత్తం ఇంకా అంతకన్నా ఇప్పుడు బెటర్గా వచ్చింది అనమాట. ఇది ఈసారి క్లైంబింగ్ రోజ్ తీసుకొచ్చినాము. ఇదేంటంటే కంప్లీట్గా మన క్లైంబ్ అవుతుంది. దీనికి పెడదామని చెప్పి తీసుకొచ్చినాము. ఇన్ కేస్ ఇది కూడా ఎక్కువ అయితే ఏదైనా ఆర్చ్ లాగా పెడదాము. ఇది ఎంట్రన్స్ కదా, ఇక్కడ ఏదైనా ఆర్చ్ లాగా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఫుల్ రోజెస్ వస్తాయి. ఇది లైట్ పింక్ కలరు. సో ఇది పెగ్గి మార్టిన్స్ టైప్ లైట్ పింక్ కలరు. చాలా అంటే చాలా రోజెస్ వస్తాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఇయర్ పెట్టినాము బట్ ఫ్లవర్స్ ఏం రాలేదు. ఇవి కూడా సీజనల్గా వస్తాయంట. మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో చూడాలి. ఇంక వింటర్ వస్తే దీన్ని కాపాడుకోవాలి ఏదన్నా కవర్ వేసి. ఫ్రమ్ లాస్ట్ 4-5 ఇయర్స్, 4-5 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ ఇదే తులసి పాట్. నేను ఇది ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టినా కదా, అప్పటి నుంచి నేను ఇదే పాట్ని మెయింటైన్ చేస్తున్నా. తులసికి ఇదే ఉందన్నమాట. కాకపోతే మొక్క ఒకవేళ పోతే వేరేది పెడతా, కానీ పాట్ అయితే అదే ఉంది. అండ్ అవుట్డోర్లో కూడా బాగానే ఉంటుంది. ఇంతకుముందు నేను అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు బాల్కనీలో పెట్టినా, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బయటనే పెడుతున్నా. సర్వైవ్ అవుతుంది, మంచిగా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది ఆ పాట్కి. చెక్కు చెదరకుండా అట్లనే ఉంది పెయింట్. ఆల్మోస్ట్ టెక్సస్ హౌజెస్లో అయితే ఇట్లా వెనకాల ఇంటర్నెట్ బాక్సెస్ అవి వస్తాయి అన్నమాట. సో గ్యాస్ బాక్సెస్, ఇంటర్నెట్ బాక్సెస్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ బాక్స్ అట్లా. సో అవి ఏంటంటే కొందరికి ఇంటి ముందట వస్తాయి, కొందరికి ఇంటి వెనకాల ఇట్లా వస్తాయి. గార్డెన్ అంతా బాగుంటుంది, ఇది చూడడానికి వియర్డ్గా కనిపిస్తుంది. కానీ దీని ఒక్కదానికోసం మనం ఇల్లు అంతా చేంజ్ చేసుకోలేము కదా, అందుకని మేమేం పెద్దగా పట్టించుకోలేదు. సో వచ్చిన తర్వాత దీన్ని నేను ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. లాస్ట్ ఇయర్ నా జామ చెట్టు నిమ్మ చెట్టు దానికి అడ్డుగా పెడుతుండే అనమాట కనబడకుండా. అప్పుడు జామ చెట్టు ఇక్కడ పెట్టినందుకు చాలా కూడా పెద్దగా గ్రో అయ్యి అదేం వెనకాల బాక్సెస్ అంత కనిపించలేదు. ఈసారి కొంచెం ఏంటంటే దీని చుట్టూ ఒక బార్డర్ లాగా చేసి దీంట్లోనే కొన్ని ప్లాంట్స్ పెట్టిన. ఇవి జినియా ప్లాంట్స్. చూడడానికి వెనకాల గార్డెన్ కూడా మంచిగా అందంగా ఉంటుంది. ఇవి ఇంత పెద్దగా గ్రో అవుతాయి. యాక్చువల్లీ ఇంకా నీట్గా ఉండే ఇది, కాకపోతే మొన్న స్ట్రామ్కి మొత్తం ఇట్లా డౌన్ అయిపోయినాయి. ఇంత పెద్దగా అయినాయి కదా, డౌన్ అయిపోతే ఇంకా అంతా ఇది లేపి దీని చుట్టూ థ్రెడ్ కట్టినాం. ఆల్మోస్ట్ చాలా చెట్లకు థ్రెడ్ కట్టినాము, అవి చూపిస్తాం మీకు. సో ఇప్పుడు ఇది అనమాట, దీని వెనకాల బాక్సెస్ ఉంటాయి. ఇంకా దీంట్లోనే కొన్ని మందార చెట్టు చిన్న గార్డెన్ బాక్స్ లాగా చేసిన అనమాట. ఇక్కడ వరకు ఈ ప్లేస్ వరకు. ఇవి సత్యనారాయణ పూలు అంటారు కదా, మీరు ఏమంటారు నాకు తెలియదు, కానీ మేమైతే సత్యనారాయణ పూలు అంటాము. ఇలా చిన్నగా వస్తాయి. ఇవి కూడా అవే చెట్లు. ఒక బనానా ప్లాంట్ పెట్టినాయి ఇక్కడ. అయితే ఈ ఏరియాలో మరి పెద్ద పెద్ద చెట్లు పెట్టొద్దు. అంటే ఈ ఇంటర్నెట్ బాక్సెస్ ఇవి దగ్గర, యూటిలిటీ బాక్సెస్ దగ్గర జస్ట్ చిన్న బుషెస్ లాంటివి ఆ ప్లాంట్స్ వరకు పెట్టాలి. మళ్ళీ పీకి పెట్టేసుకునేలాగా పెద్ద పెద్ద రూట్స్ లాగా పోయేటి పెట్టొద్దు అంటారు. సో మేము కూడా అట్లనే పెట్టినాము. ఇది ఇంకా ఎప్పటి నుంచో అంటే లాస్ట్ ఇయర్ నుంచి మెయింటైన్ చేస్తున్న నా పాట్ ప్లాంట్స్. చాలా మందికి ఒక డౌట్ ఉంది, నేను స్టాండ్ ఎట్లా పెట్టినా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఏంటి అనేది. అది నేను లాస్ట్ వీడియోలో క్లియర్ చేసిన కదా. ఈ ఇయర్ యాడ్ చేసిన ప్లాంట్స్లలో ఒకటి కరివేపాకు అయితే, ఇంకోటి అంజీరు కూడా చాలా బాగా పండిస్తున్నారు, మంచిగా వస్తున్నాయి అంజీరు. మేబీ ఇక్కడ టెక్సస్ వెదర్కో తెలియదు, కానీ నేను సైడ్కి కానీ పైన స్క్రీన్లో ఇస్తా అంజీరు కట్ చేసినప్పుడు ఉన్న వీడియోస్. సో ఇదైతే నాకు ఈసారి ఒక 3 అంజీరు వచ్చినాయి. చిన్న ప్లాంటే కదా, దీన్ని కూడా ఇంకొంచెం పెద్ద దాంట్లో షిఫ్ట్ చేయాలని చెప్పి చూస్తున్నా. సో పెద్ద దాంట్లోకి, ఎందుకంటే చెట్టు మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్న జాస్మిన్ ప్లాంట్. ఇది వచ్చేమో ఎప్పటి నుంచో నా దగ్గర ఉంటున్న ప్లాంట్. అండ్ ఇప్పటికీ 2 times మంచిగా మొగ్గలు వచ్చినాయి, చాలా అంటే చాలా వచ్చినాయి. అయితే నేను ఏం చేస్తాను అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంకి కొంచెము, అంటే ఎవ్రీ ఇయర్ సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి మంచిగా ఏంటంటే కొంచెం పాత మట్టి అట్లా తీసేసి కొత్త మట్టి వేసి ఆకులన్నీ ప్రూన్ చేసేస్తే మనకి కొత్త చిగుర్లు వస్తాయి కదా, అప్పుడు మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి. నేను ఎవ్రీ ఇయర్ చేసేది మల్లె చెట్టుకు మాత్రం ఇదే. సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చేస్తా,
మధ్యలో ఒకసారి ఆగిపోతాయి మొగ్గలు వచ్చిన తర్వాత, మళ్ళీ చేస్తా, మళ్ళీ వస్తాయి. అట్లా ఆగస్టు సెప్టెంబర్ వరకు పువ్వులు వస్తాయి. ఇప్పుడు కూడా స్టిల్ మొగ్గలు ఉన్నాయి వీటికి. ఈరోజు ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ ఇంకా మొగ్గలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఫ్రీజ్లో పోయిందని చెప్పిన కదా, అదే మొక్క చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో, చాలా బుషిగా. అండ్ ఇది మొన్న పెట్టినప్పుడు చూపించిన కదా, ప్లాంట్స్ పెట్టినప్పుడు ఇంత ఉండే, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది మురింగా. బట్ చూస్తా, ఇన్ కేస్ పెడితే కింద పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా అది వింటర్లో ఎట్లా అనేది తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఇంతే. ఇంకా చూద్దాం ఈ సీజన్ వరకు, ఈ ఇయర్ వరకు ఇట్లా ఉంచి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తా దీన్ని ఏం చేయాలి అనేది. ఇది ఇంకొక కరివేపాకు. దీంట్లో ఏమైందంటే పక్కన బేసిల్ ఉన్నది, బేసిల్ ఉండే దాని సీడ్స్ అన్ని దీంట్లో పడి ఇవి మొలిచినాయి. చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఆకు. నేను అప్పుడప్పుడు బేసిల్ ఫ్రైడ్ రైస్ కానీ తాయి కర్రీ కానీ చేస్తే దాంట్లో ఇవి వేసుకోవచ్చు అనమాట, మస్తు స్మెల్ ఉంటుంది. ఇందులో కూడా ఒక కరివేపాకు మొక్క ఉన్నాయి. లాస్ట్ టైంది బేసిలే కట్ చేసిన, ఇది కూడా ఇది కృష్ణ తులసి అంటారు కదా, అదే అనమాట. లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రూట్ బాగా నచ్చిందంట అని చెప్పి సీడ్స్ తీసుకొచ్చి వాళ్ళు వేసిండ్రు. చిన్న మొక్క ఉన్నప్పుడు నాకు ఇచ్చిండ్రు అనమాట. ఇప్పుడు చాలా మంచిగా గ్రో అయింది, మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఆల్మోస్ట్ ఇంత ఉన్నప్పుడు సెరీనమ్ చెరీస్ అంటారు. సో ఈ టైప్ వస్తాయి ఫ్రూట్, మన ఐస్ యాపిల్స్ లాగా ఉంటాయి, రోజ్ యాపిల్స్ ఐస్ యాపిల్స్ అంటారు, వాటిలాగా ఉంటాయి ఇవి కూడా. బట్ ఇది డిఫరెంట్. ఫ్రూట్స్ అయితే బాగుంటాయంట, చాలా టేస్టీగా. వాళ్ళకి నచ్చి తీసుకొని వచ్చిండ్రు. సో మొక్క అయితే మంచిగా ఏనుకుంది, మంచిగా గ్రో అవుతుంది. చూద్దాం మనకు కూడా ఎప్పుడు వస్తాయి కాయలు. ఇది లాస్ట్ టైం అక్కడ పప్పాయ ఉంది కదా, సో ఆ పప్పాయ టైంలోనే ఇది పెట్టిన. ఓన్లీ థింగ్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మార్చలేదు పాట్లో, అది పెద్ద పాట్లో పెట్టిన, అది అందుకే అంత పెరిగింది. ఇది చిన్న పాట్లో ఉంది కదా, చిన్నగా అట్లనే ఉన్నది ఇంకా. సో ఇవి ఇప్పటి వరకు నేను చూపించిన ఈ పాట్స్. ఇప్పుడు యాక్చువల్ గార్డెన్ ఈ ఇయర్ పెట్టింది, వెజిటేబుల్ గార్డెన్ ఈ ఇయర్ పెట్టింది. ఇక్కడ నుంచి స్టార్ట్. లాస్ట్ టైం ఇక్కడ నేలలో వేస్తే ఇది పెద్ద, ఈ బాక్స్ ఉంది కానీ పెద్ద హైట్ లేదు, ఎక్కువ ఆల్మోస్ట్ రూట్స్ కిందికి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ గోంగూర లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా బాగా వచ్చింది. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ వరకు అయింది కదా, ఇంకా పైకి వెళ్ళి ఉండే. సో ఇక్కడ పెడితే మళ్ళీ గోంగూర బాగా వస్తుంది అని చెప్పి ఇక్కడ పెట్టిన. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లానే వస్తుంది, చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే రెడ్ గోంగూర ఇట్లా వైట్ గోంగూర ఉంది. లాస్ట్ టైం కొన్ని సీడ్స్ తోని ఫ్రీజ్ పడే టైంకి అప్పటికి నాకు ఇంకెందుకో కాయలు రాలేదు, కానీ ఈసారి కూడా వస్తాయో లేదో తెలియదు. కానీ లాస్ట్ టైం ఇంకా కొన్ని వేరే అంత ముందు సీడ్సే ఉంటే వేసిన. వైట్ గోంగూర మాత్రము సీడ్స్ ఇంకా ఫ్రీజ్లో ఉంటే ఉంది, లేకుంటే అని చెప్పి కట్ చేస్తే దాంట్లో కొన్ని సీడ్స్ వస్తే ఆ సీడ్స్ అయితే వేస్తే వచ్చినాయి. అన్నీ రాలేదు, కొన్ని అందులో 10 కాయలు ఉంటే అలా 1-2 వస్తే వచ్చినాయి. లక్కీలీ ఈసారి వేసిన. మళ్ళీ ఈసారి కొంచెం ఫ్రీజ్ లేకుంటే వింటర్ స్టార్ట్ అవ్వక ముందుకు ఫాస్ట్గా కాయలు వస్తే ఈసారి కూడా సీడ్స్ తీసుకొని పెట్టొచ్చు. వాటర్ మిలన్ మొలిసింది కింద, అసలు కింద ఇట్లా వారిపోతుంది. ఇదేమో ఇది ఎక్కడికి తీసుకెళ్ళానో తెలియదు, కానీ ఇక్కడ జస్ట్ ఊరికనే సీడ్స్ వేస్తే మొలిచింది. ఇంకా గ్రాస్ కట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా పక్కకని కట్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. ఇది చిన్న బనానా ప్లాంట్. చాలా మంది అరటి చెట్లు బ్యాక్ యార్డ్లో పెడతారు, పెద్ద పెద్దగా వస్తాయి. మేబీ వింటర్లో సర్వైవ్ అవుతుందేమో అనుకుంటున్నా. ఒకవేళ పోయినా కూడా మేబీ మళ్ళీ రూట్స్ నుంచి వస్తుందేమో అనుకుంటున్నా. సో అందుకని ఆ హోప్తోని నేను పెట్టిన కింద. ఇప్పుడైతే గ్రో అవుతుంది, చూద్దాం అది ఉంటుందా ఉండదా ఈసారి అనేది. ఇవి బెండకాయ చెట్లు. మొన్న స్ట్రామ్ వచ్చినప్పుడు ఒక వీడియో క్లిప్ వేస్తా మీకు. అప్పుడు మొత్తం ఇవి ఇంత పెద్దగా అయినాయి కదా, ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ దాటినాయి. మొత్తం ఇంత హైట్ ఉండేసరికి ఏమైనాయి అంటే అంత బెండ్ అయిపోయినాయి గాలికి, ఫుల్ స్ట్రామ్ గాలికి మొత్తం అంతా బెండ్ అయిపోతే ఇంకో ఇది బ్యాలెన్సింగ్గా కట్టినాం. మళ్ళీ సెట్ చేసి బ్యాలెన్సింగ్ అటు సైడ్ మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ వస్తే పడకుండా బ్యాలెన్సింగ్గా పెట్టినాము. లక్కీలీ ఇంకా మొత్తం పోయినాయి, ప్లాంట్స్ తీసేయాలి అని చెప్పి అనుకున్నా. అందుకని ఈసారి గార్డెన్ టూర్ ముందుకే అన్ని పోయినాయి అని చెప్పి అనుకున్నా, కానీ బట్ లక్కీలీ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నమాట నాకు బెండకాయలు అయితే ఇప్పటికున్న గార్డెన్లో ఇవి చాలా వచ్చినాయి. ఆల్మోస్ట్ డైలీ ఒక 6-7 బెండకాయలు వస్తాయి. వాటిని ఒక 3 days 4 days పెడితే కర్రీకి అవుతాయి అనమాట. అట్లా మేనేజ్ చేసిన. ఎందుకంటే మరి వాటిని ముందు వచ్చిన వాటిని కట్ చేయకపోతే ముదిరిపోతాయి కదా. ఇవి చాలా ఫాస్ట్గా ఇగో ఇంత పెద్దగా వస్తాయి. యాక్చువల్గా ఇవి దేశీ బెండకాయలు కాదు, ఇది ముదిరిపోయింది, నిన్న కట్ చేయలేదు, చూడలేదేమో నువ్వు. సరే ఉంచేద్దాం లేదు, ఇట్లనే సీడ్స్కి అవుతుంది. ఇవి దేశీ బెండకాయలు కాదు కానీ ఈ బెండకాయలే మంచిగా అంట అసలు.
ఇట్లా ఉన్నాయి. ఇంత పెద్దగా ఉన్నా ఇదేమో ముద్రిపోలేదు. ఇలా కొన్ని దేశీ బెండకాయలు ఉన్నాయి, కొన్ని ఈ బెండకాయలు ఉన్నాయి. వీటిని ఏమంటారో తెలియదు కానీ యాక్చువల్గా ఈ వైట్ బెండకాయలే మంచిదంట. ఇక్కడ ఉంది, ఇది ముదిరిపోయింది కదా. ఇది కూడా గోంగూర. యాక్చువల్గా ఇంత ఎందుకు పెట్టింది అనేసి అనుకోవచ్చు కానీ లాస్ట్ టైం ఏమైందంటే, మొన్న ఏమైందంటే సీడ్స్ వేసిన చాలా వచ్చినాయి. ఇంకా నేను కొన్ని షేర్ కూడా చేసిన అనమాట. సో దానివల్ల ఇంకా ఉన్న మొలకలు ఏం చేయని తెలియక ఈ బాక్స్లో పెట్టిన. ఇవి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బాక్సెస్ కదా, వీటిని మేము తీద్దాం అనుకున్నాం. కానీ మా గార్డెనింగ్ లేట్, అంటే మా కొత్త గార్డెన్ లేట్ అవుతుంది కదా అని చెప్పి వీటిని అప్పటి వరకు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఆల్మోస్ట్ సీజన్ స్టార్టింగ్లో ఇక్కడ పెట్టినాము. సో ఇంక వీటిలోనే వచ్చినాము ఈ ఇయర్. ఇంకా ఈ గోంగూర చాలా ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేసి కొంచెం ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయడము, లేకుంటే లాస్ట్ ఇయర్ వచ్చిన గోంగూరని నేను కొంచెం స్టోర్ చేసి పెట్టిన, అన్ సీజన్లో ఎట్లా వాడుకోవచ్చు అనేది ఒక షార్ట్ అయితే తీసి పెట్టిన. అది వీడియో పోస్ట్ చేస్తాను నేను ఎట్లా చేసుకోవచ్చు అనేది. ఈసారి కూడా షేర్ చేసేంత వరకు షేర్ చేసి ఫ్రెండ్స్కి నేను దాన్ని స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ అన్ సీజన్లో వాడుకోవడానికి. సో ఇది గోంగూర అనమాట. అండ్ థాడా మై బ్యూటిఫుల్ చిక్కుడుగా చెట్టు. ఇది లాస్ట్ ఇయర్ ఎంత బాగా వచ్చిందో ఈ ఇయర్ కూడా అంతే మంచిగా వచ్చింది. కానీ ఓన్లీ డిఫరెన్స్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటి అంటే అదేందో నాకు తెలియదు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయే టైంకి కూడా అసలు కాయలు రాలేదు. మస్తు పూలు వచ్చినాయి కానీ అసలు కాయలు రాలేదు. ఈసారి అట్లా కాదు. అప్పుడు నేను ఎందుకు కాయలు వస్తలేవు అనేసి అడిగితే కూడా చాలామంది మన వీడియో కింద కమెంట్స్ పెట్టింది ఏంటంటే చిక్కుడుగాయ ఆ టైంలోనే వస్తుంది అని చెప్పి అనుకున్నారు. సో నేను కూడా అదే ఓకే అంతే కావచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ కాదు, ఈసారి ఫాస్ట్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ నాకు మే నుంచే ఇవి కాయలు రావడం స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం కాయలు వస్తున్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇదనమాట. అంటే మేబీ 2 crops వస్తుంది అనుకుంటా చిక్కుడుగాయ. నేను లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా పెట్టడం వల్ల రాలేదేమో, బట్ అప్పుడు కూడా ఫాస్ట్గానే పెట్టిన. అప్పటికి వస్తే రావాల్సింది 2 crops, బట్ రాలేదు. ఇప్పుడైతే మంచిగా ఫాస్ట్గానే వస్తుంది. నేను సెప్టెంబర్ అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈసారి అయితే కాయ స్టార్ట్ అయింది, వస్తుంది కూడా. ఇంకా దీంట్లోనే కొంచెం కుకుంబర్ అట్లా పెట్టేసిన, ఇంగ్లీష్ కుకుంబర్ అట్లా. సో ఆ గార్డెన్ కొత్త గార్డెన్ లేట్ అయితే అని చెప్పి ఇవన్నీ ఇంకా ఇట్లనే ఉంచిన. యాక్చువల్గా అయితే ప్లాన్ ఇవి తీసేయాలని చెప్పి, ఈ పాత బాక్సెస్ ఎన్నో ఈ ట్రెల్లీస్ కూడా తీసేయాలని చెప్పి, బట్ ఇంక ఉంచిన ఈసారి. అండ్ ఆల్మోస్ట్ ఇది నేను కొంచెం అర్లీగా పెట్టిన కాబట్టి సీజన్ స్టార్టింగ్లో ఈ టమాటోస్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి. ఇంక ఇప్పుడు సీజన్ ఎండ్ అవుతుంది అంటే వీటికి సమ్మర్ వస్తే మనకి చిల్లీస్ కానీ టమాటోస్ కానీ ఎక్కువ రావు. ఫుల్ కేర్ ఉండాలి. అది కూడా కొత్త ప్లాంట్స్ అయితే వస్తాయి అని పాత ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ డై అయిపోతాయి. ఇవి అట్లనే అవుతున్నాయి. ఇంక ఇవి దీంట్లో ఆల్మోస్ట్ ఎండ్. ఇంకా నేను వీటిని తీసేసి ఈ బెడ్ని మళ్ళీ వేరే దానికి యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. దీంట్లోనే నేను అక్కడక్కడ జినియా పెట్టిన, ఎందుకంటే మనకి ఈజీ పాలినేషన్కి ఉంటుంది అని చెప్పి నేను కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా యాడ్ చేస్తుంటా. ఈసారి జినియా కొన్ని బంతి చెట్లు పెట్టిన ఇక్కడ. అండ్ దీంట్లోనే కొన్ని వంకాయలు కూడా వేసిన. ఇంకా వంకాయలు ఇవి పెరగలేదు కానీ కొంచెం లేట్గా పెట్టిన ఇవి, అందుకే ఇవి ఇంకా కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఈ టమాటోస్ తీసేస్తే వీటికి కొంచెం ఎనర్జీ వస్తుంది, అప్పుడు ఇవి పెరుగుతాయి. అండ్ ఈ మొక్క చూసిండ్రా, ఈ మొక్క పేరేదో ఉంటుంది అబ్బా, టైపోకియా కాదు, ఏదో ఉంటుంది. నేను స్క్రీన్ పైన వేస్తా. సో ఇది ఏంటంటే మామూలుగా మనకి స్వీట్ పొటాటోస్ లాగా రూట్స్ లాగా వస్తుంది. ఇది కూడా ఏంటంటే కొంచెము మనకేంటి కర్రీస్ కానీ అట్లా జ్యూసెస్ కానీ చేసుకొని తాగొచ్చు, అంటే చాలా మంచిది. ఇదేంటి తెలుసా, ఇంత చిన్న కొమ్మ మా యానివర్సరీ రోజు అంటే మార్చ్లో మా యానివర్సరీ రోజు పక్కన పాప నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది తీసుకొచ్చి ఊరికనే దాంట్లో పెట్టిన, అది ఉత్తిగానే ఏనుకున్నది, ఇంత పెద్దగా అయింది. ఇంకా తీసేస్తా ఈ మొక్క కూడా. తీసేస్తే కొంచెం ఈ బెడ్లో నెక్స్ట్ ఉండే మొక్కలకి కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. ఇంత హైట్ అయినాక దీన్ని హార్వెస్ట్ చేయొచ్చు అంట. మొత్తం పీకితే కిందికెళ్ళి రూట్స్ వస్తాయి, చూడాలి. అది షార్ట్ వీడియోలో పెడతా. మోస్ట్లీ నేను హార్వెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను, ఎందుకంటే అన్నీ ఒకసారి ఉండవు కదా. అందుకనే చేసినప్పుడు అట్లా షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను. మీరు ఆల్రెడీ షార్ట్స్ కానీ ఇన్స్టా కానీ ఫాలో అయితే అందులో
మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకు నేను ఏమేమి హార్వెస్ట్ చేసిన ఏంటి అనేది. సో ఇవన్నీ ఫుల్. ఈసారి నా మెయిన్ గోల్ టమాటోస్ చిల్లీసే. అవి టమాటోస్ ఫుల్ వచ్చినాయి. అండ్ ఇవి చిల్లీ ప్లాంట్స్. ఇందులో కూడా డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో. అండ్ చాలా మంది నేను వీడియో పెట్టిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ చిల్లీ అని చెప్పి అడుగుతున్నారు. ఇది కైండ్ ఆఫ్ తాయి, చాలా వస్తున్నాయి ఇవి. కాకపోతే ఏంటంటే నేను ఈసారి తెచ్చింది కాదు, లాస్ట్ ఇయర్ ఆ బాక్స్లో పెట్టిన రాలిన కాయలు వచ్చే టైంలో ఎలకలు కొట్టినాయి. ఆ సీడ్స్ పడతాయి కదా, అవి పడి మొలిసినాయి అనమాట. అట్లా వచ్చినాయి ఇవి. అప్పుడు పడి మొలిసినవి మళ్ళీ తీసుకొచ్చి బెడ్లో పెడితే ఈసారి కూడా ఇప్పుడు కాయలు వస్తున్నాయి మంచిగా. అండ్ ఈసారి నేను కొన్ని అదొక టైప్ ట్రై చేద్దాం, టెస్ట్ చేద్దాం అన్నట్టుగా ఏవి బాగుంటాయి అని చెప్పి అన్ని కొన్ని 2 ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చి పెట్టిన. చాలా బాగా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోవడానికి వస్తుంది ఇవన్నీ కూడా. ఇంక ఇది ఒకవేళ మొత్తం పోతే సీజన్ వరకు ఉంటే ఓకే, ఈ ఎండ్ వరకు ఆల్మోస్ట్ అంటే అక్టోబర్ వరకు, సెప్టెంబర్ వరకు ఉంటే ఓకే. లేదంటే తీసేసి వేరే ఏమన్నా ఆకుకూరలు అట్లా వేసుకున్నా బాగుంటుంది. సో అదే చూస్తున్నా. సో ఇదంతా చిల్లీ ప్లాంట్స్. ఇంకా నేను ట్రెలిస్ వేసిన అనమాట. ఈ స్పేస్ అంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఈ బాక్సెస్కి వెనకాల ఇట్లా ట్రెలిస్ వేసిన. ఇవి మనకి ట్రాక్టర్ సప్లైలో దొరుకుతాయి వెనకాలవి. సో ఇవి తీసుకొచ్చి వేసిన. తీగల చెట్లకు కూడా స్పేస్ ఎక్కువ వేస్ట్ కాకుండా వర్టికల్ గార్డెనింగ్ టైప్ ఇది బాగా యూజ్ అవుతుంది. టమాటోస్ కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చింది అది పెట్టడం వల్ల. ఈ 2 బాక్సెస్కి ఎట్లా వేసిన అనమాట. సో యాక్చువల్గా ఇవి ప్లాన్లోనే లేవు, మా మెయిన్ గార్డెన్ లేట్ అవుతుందని చెప్పి వేసినాం. బట్ బాగుంది ఇట్లా కూడా. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆ పాత ఒకటి తీసేస్తే అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. సో ఇదనమాట. అండ్ మీరు ఇప్పుడు అటు సైడ్ ప్లాంట్స్ చూసిండ్రు కదా, ఇటు సైడ్ మేము చేసిన ఇది కొత్త గార్డెన్. ఇది యాజ్ పర్ ప్లాన్ మేము ఇట్లా చేసుకోవాలి గార్డెన్ అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ వరకు ఉండే మా ఫ్రెండ్స్, ఇప్పుడు అంత ముందుకు జరిగింది. సో దీనికి చాలా పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి అనుకోండి, అవన్నీ తీసుకొని చేసుకున్నాము. అయితే ఇది ఎందుకు ఉంచిన అంటే ఇది మొత్తం ఇక్కడ ఒక క్లైంబింగ్ రోజ్ పెట్టిన. దీనికి కొంచెం థ్రెడ్స్ ఇట్లా ఏమన్నా అల్లితే దీనికి పారితే కూడా బాగుంటుంది అనమాట. అందుకని ఇది ఇట్లనే పెట్టినాము. సో ఇది బిఫోర్ ఆఫ్టర్ వేస్తా. ఆఫ్టర్ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు, బిఫోర్ వేస్తా ఎట్లా ఉండే ముందు గార్డెన్ అని చెప్పి. మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ చెట్లంతా పెరిగేసి కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది. కానీ స్టిల్ మాకేంటంటే ఇట్లా నడవడానికి ఉండాలి, కొంచెం మనం ఏమన్నా మొక్కలు కాయలు ఏమైనా తెంపుకున్నా ఈజీగా ఉండాలి అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసినాము. సో ఇవైతే ఇంకా నేను ఆల్మోస్ట్ ఈ గార్డెన్ బాక్సెస్ గురించి వీటి గురించి అంతా నేను గార్డెనింగ్ మేకింగ్ వీడియోలో నేను ఆల్రెడీ ఇచ్చిన. ఇన్ కేస్ మీరు చూడలేదు అనుకుంటే చూడండి ఆ వీడియోలో. సో ఇక్కడైతే ఇంకా ఈ బాక్స్ ఉంది కదా, ఇది కంప్లీట్గా ఆకుకూరలకి ఇచ్చుకున్నా. ఇక్కడ నేను మొన్ననే హార్వెస్ట్ వీడియో చేసిన పాలకూరది. అప్పుడు చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం వేసినప్పుడు. ఇప్పుడు సమ్మర్కి ఇదే ప్లేస్లో నేను మళ్ళీ వేసేంత ఎక్కువ రాలేదు చూడండి, ఎక్కువ మొలవలేదు. సో ఎక్కువ హీట్ ఉంటే సమ్మర్లో ఎక్కువ రావట్లే పాలకూర. ఈవెన్ ఏ ఆకుకూరలైనా ఈవెన్ చిల్లీస్ అయినా ఎక్కువ రావు, అంత టూ మచ్ హీట్ ఉంటుంది. సో దానికి ఏంటంటే కొంచెం ఏదన్నా ఈ సెన్సిటివ్ ప్లాంట్స్, క్యాబేజీ కానివ్వండి లేకుంటే పాలకూరలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే దానిపైన కొంచెం షేడ్ లాగా వేసుకుంటే ఈజీగా మంచిగా వస్తాయి. కానీ ఇప్పుడు అంత వస్తలేవు, అందుకని వచ్చేటే పెట్టుకోవాలి ఇంకా. సో పాలకూర అయితే లేదు అంటే మంచిగా ఎక్కువ సమ్మర్ ఉందన్నప్పుడు కొంచెం ఏదైనా షేడ్ లాగా కవర్ వేసుకుంటూ వస్తాయి. ఈసారి వేసినప్పుడు అది అర్థమైంది కదా, కొంచెం ఏదైనా షేడ్ వేసి వేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇంక ఇక్కడ కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా బాగా వచ్చిండే. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ షాప్లో నుంచి తీసుకొచ్చినవి, కట్ చేసి ఒకసారి వాడుకున్న తర్వాత మళ్ళీ పెడితే ఇవి మొలిసినాయి. ఇంకా నేను కట్ చేయకుండా అట్లనే పెడదామని చెప్పి చూస్తున్నా. ఆనియన్స్ కూడా మంచిగా లోపల నుంచి గ్రో అవుతుంది, అవి మొత్తం గ్రో అయిన తర్వాతనే పీక్దామని చెప్పి చూస్తున్నా. ఇంక ఇక్కడ మెంతి కూర అవన్నీ వేసిన తీసేసిన. ఇదంతా చుక్కకూర. సో ఇది నేను ఆకులు ఒక్కటి కట్ చేసుకుంటూ చెట్లు అట్లనే పెట్టేసిన, సీడ్స్ కూడా వస్తాయి కదా అని చెప్పి. నేను నార్మల్గా మనకు కొంచెం ప్లేస్ వేసుకుంటే సరిపోతుంది మనకి రావడానికి. కాకపోతే ఇప్పుడు అంతా నేను కొంచెం ఎక్కువ వేసిన, ఫస్ట్ టైం వేసిన కదా ఎట్లా వస్తుంది తెలియక వేసరికి అది ఆల్మోస్ట్ చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా పెరుగుతుంది కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ ఇట్లా ఆకులు తెంపేసుకొని మిగతా అట్లనే ఉంచేస్తే ఇవి సీడ్స్ వస్తాయి. సో సీడ్స్ అంత ఈజీగా దొరకవు చుక్కకూర సీడ్స్. సో నేను కూడా ఏంటంటే ఇక్కడ కొన్ని మనకి సీడ్స్కి వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలలో తీసుకున్న indiansseedsof.com, ఇండియన్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ అట్లాంటి 2 ఉన్నాయి ఇక్కడ యూఎస్లో, వాటిలలో తీసుకున్నా. ఈసారి సీడ్స్ సేవ్ చేసుకోవడం కోసము అవి అట్లనే ఆకులు ఒక్కటి తెంపుకొని కొమ్మల్ని కట్ చేస్తలేను అంతే అనమాట. సో దీంట్లో కొంచెము క్యాప్సికము, ఆలపినోస్ పెట్టిన.
హాలపినోస్ ఏంటంటే నార్మల్గా మనకి అవకాడోస్ తోని వాటితో చేసుకోవడానికి బ్రెడ్ పైనకి యూజ్ అవుతాయి అని చెప్పి పెట్టినాము. క్యాప్సికమ్ కూడా ఏంటంటే ఇట్లా చిన్న చిన్న ఇట్లా అవుతున్నాయి ఎండకి, దీన్ని సన్బర్న్ అంటారు. సో టమాటోస్ కానీ ఇట్లా క్యాప్సికమ్ కానీ ఇట్లా అవుతాయి. సో ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోవద్దు. నార్మల్గా రెగ్యులర్ టైం ఏంటంటే ఫిబ్రవరిలో వేసుకుంటే ఈ టైం వరకు వస్తాయి. మనం ఏంటంటే జూలై వరకు, ఫిబ్రవరిలో వేసిన క్రాప్ జూలై వరకు, జూలై వరకు అయిపోతుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో ఉండేటి మళ్ళీ వేసుకోవాలన్నమాట. మేము ఆల్రెడీ కొంచెం లేట్గా పెట్టినాం కదా, సో ఈ టైంకి అయితే ఇంక ఇవే ఉంచుతున్నాము. నెక్స్ట్ ఇయర్ గార్డెన్ రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఒకటి, జూలై నుంచి ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు అట్లా. ఇవి చెమ్మకాయలు. ఈసారి ఒక గార్డెనర్ దగ్గర కొన్ని సీడ్స్ తెచ్చిన అని చెప్పిన కదా, ఆమె దగ్గరనే ఇవి ఉంటే నాకు ఇవి ఇచ్చింది అనమాట. చెమ్మకాయలు, వీటిని చెమ్మకాయలు అంటాం మేమైతే. సో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి నాకు, ఇవి మీకు అసలు ఇవి ఏంటి అని చెప్పి తెలిస్తే. ఇవి కూడా ఏంటంటే నార్మల్గా మన బీన్స్ లాగా, ఫ్లాట్ బీన్స్ లాగా వండుకోవడమే. మనం చిక్కుడుగా వండుకుంటాం కదా, అంత స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈజీ మేకింగ్ అనమాట కర్రీ కూడా. సో అవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి అవి కాయలు. ఇంకా దీంట్లోనే ఈ స్పేస్ వేస్ట్ అవ్వకుండా వెనకాల కూడా దీనికి ఇట్లా గ్రిల్ పెట్టేసినాము. ఒకవేళ ఇట్లా తీగల చెట్లు ఉన్నా, టమాటోస్ ఉన్నా ఇవి వెనకకు పెట్టేసిన. ముందు ప్లాన్ ప్రకారమే టమాటోస్ కొంచెం వెనకకు పెడితే సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పి టమాటోస్ అన్ని కూడా కొంచెం వెనకకు పెట్టిన. ఇక్కడ కొంచెం చెరీ టమాటోస్ అట్లాంటివి కూడా కొంచెం పెద్దగా పెరుగుతాయి. ఇవి ఏంటంటే కొన్ని 8 feet 12 feet కూడా పెరిగేటి ఉంటాయి అనమాట. అందుకనే సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఇట్లా వెనకకు పెట్టిన. అండ్ ఇవి వంకాయ నేను స్టార్టింగ్లో వేసినప్పుడు కొన్ని మొలకలు రాలేదు, నేను వేసినవి రాలేదు ఏందబ్బా అని చెప్పి సరే ఇది కనిపించింది ఏంటిది లోవ్స్కి అట్లా వెళ్ళినప్పుడు, హోమ్ డిపో లోవ్స్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఇవి తీసుకొచ్చి పెట్టినా కానీ అంత పెద్దగా ఏం రావట్లే కాయలు. సో ఈ అనవసరంగా మొక్కలు పెరిగి వేరే వాటికి, మన దేశీ వంకాయలకి వాటికి షాడో పడుతుంది. ఇవి చూస్తా ఇంకొక 1 week 2 weeks అట్లా చూసి కాయలు రాలేదంటే ట్రిమ్ చేసేస్తా. వచ్చింది ఇప్పటికి ఒక కాయ వచ్చింది. ఇంత పెద్ద వంకాయలు ఇవి ఎగ్ ప్లాంట్స్, ఇంత పెద్దది వచ్చింది కానీ ఎక్కువ రాలేదు. సో ఒకవేళ రాలేదు అనుకుంటే కొంచెం ట్రిమ్ చేసేస్తా, ఒక చెట్టున ట్రిమ్ చేస్తా. అటు సైడ్ వేరే దేశీ వంకాయలు అనమాట. సో ఇంకా ఇక్కడ ఇవి గోర్చిక్కుడుగాయ. లాస్ట్ టైం పెడితే అసలు రాలేదు, ఈసారి పెడితే చెట్లు వచ్చినాయి, మంచిగా పెరిగినాయి కూడా. చూడండి ఎంత బాగా పెరిగినాయో. కానీ ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వీటికి బంచెస్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. చెట్టు సైజుని బట్టి కొంచెం కాయలు కూడా ఎక్కువ వస్తాయేమో అనేసి అనిపిస్తుంది, చూద్దాం. ఇందులో అక్కడ నేను కొంచెము వేరే బెండకాయలు ఉన్నాయి కదా, దేశీ బెండకాయలు సపరేట్గా పెడదామని చెప్పి ఇటు సైడ్ పెట్టిన. అవేమో ఎక్కువ కాయలు వస్తాయి, ఇవి అంత రావు. మన దేశీ బెండకాయలు అంటే అవి వచ్చినంత ఫాస్ట్గా అంత పెద్దగా ఎక్కువ క్వాంటిటీలో ఇవి వస్తలేవు, కొన్నే వస్తున్నాయి ఇవన్నమాట. ఇవి ఇక్కడ కొంచెం మన దేశీ వంకాయలు ఉన్నాయి. వాటి మొన్నటి వరకు ఇంకా అవి కొంచెం అటు సైడ్ బెండ్ చేసిన, ఇటు షాడో బడి వస్తలేవు కానీ ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి గ్రో. ఇంక ఇవి ఏంటంటే జినియా, నేను అదే పాలినేషన్ కోసము అక్కడొకటి ఇట్లా పెడతా అనమాట. బట్ ఇవి చాలా పెద్దగా అవుతుంది. మొన్న ఏమైంది అంటే స్ట్రాంగ్ వల్ల ఇటు బాగా బెండ్ అయిపోయినాయి. ఓకే అని చెప్పి ఇట్లానే ఉంచినాయి, ఎందుకంటే వాటికి షాడో పడకుండా. ఇంకా ఇక్కడ ఒకటి లెమన్ గ్రాస్ జస్ట్ కొమ్మ పెట్టిన అనమాట. లెమన్ గ్రాస్ కొమ్మ పెట్టిన, ఏనుకున్నది ఇక్కడ. ఇది టీ చేసుకొని జస్ట్ వాటర్లో ఈ స్టెమ్స్ కానీ ఆకులు కానీ వేసుకొని కొంచెం హనీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. సో దానికోసం ఇది ఇక్కడ పెట్టినా. జస్ట్ ట్రై చేసిన కొమ్మ పెడితే ఏనుకుంటుంది ఏనుకోదా అని చెప్పి. స్టోర్లలో మనకి ఇట్లా స్టెమ్స్ దొరుకుతాయి, కొన్ని స్మార్ట్లలో కానీ, కొన్నిసార్లు ఈ కొరియన్ స్టోర్లలో ఎక్కువ దొరుకుతాయి. మన ఇండియన్ గ్రాసరీలో లెమన్ గ్రాస్ ఉండదు కానీ వీటిలలో దొరుకుతాయి. అట్లా తెచ్చినప్పుడు కొమ్మ పెడితే ఏనుకున్నది. సో ఫైనలీ నా ట్రెలిస్. దీంట్లో అన్ని రకాల చెట్లు ఉన్నాయి. అప్పుడు పెట్టినప్పుడు తెలియదు కానీ పెరిగిన తర్వాత ఇట్లా అవుతుంది కదా, సో అప్పటికి చూస్తానే పెట్టిన. సో దీంట్లో ఏంటంటే పొట్లకాయ ఉంది, బీరకాయ ఉంది, కాకరకాయ ఉంది, సొరకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది, లాస్ట్కు దొండకాయ కూడా ఉన్నది. ఇప్పుడు వరకు అయితే అవి ఏమీ రాలేదు, సొరకాయలు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ సొరకాయలు కూడా 3 types ఉన్నాయి. ఇది ఒకటి, అండ్ ఇవి ఇంకొకటి గ్రీన్ కలర్ ఉంటుంది.
అది నేను కట్ చేసిన ఆల్రెడీ. సో కాకరకాయలు ఇప్పుడు పడుతున్నాయి, ఇక్కడెక్కడ ఉండే ఇక్కడ ఒకటి ఉన్నది. సో కాకరకాయలు ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు పడుతున్నాయి. అండ్ దొండకాయలు వచ్చినాయి. దొండకాయ అసలు నేను అంత ఫాస్ట్గా గ్రో అయితే అని చెప్పి అనుకోలేదు, చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇంక ఇది ఈసారి అయితే దొండకాయలు మీకు తెలిస్తే చెప్పండి నాకు. దొండ చెట్టు అంట ఓన్లీ మన రూట్ ఉంటుంది కదా, రూట్తో పెడితేనే వస్తుందంట, సీడ్స్ వేస్తే రాదని చెప్పి. అంటే అప్పుడు ఒక ఆమె దగ్గర ఇట్లా రూట్ తీసుకొని పెట్టిన, గ్రో అయింది, అవి కాయలు కూడా వచ్చినాయి. ఒక 2 మాత్రం ఒకటి పడిపోయింది. ఈ 2 మాత్రము ఇట్లా ఉంచిన అనమాట, సీడ్స్కి అవుతుంది అని చెప్పి. చూద్దాం ఈసారి ఈ సీడ్స్ వేసి ట్రై చేద్దాం వస్తుందో రాదో అని చెప్పి. సో ఇదనమాట, నేను లేట్గా వేసిన కదా, అన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది జూలై, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి దీంట్లో లిస్ట్లో కాయలు. నేను వేసేసరికి ఏప్రిల్ ఎండ్, మే వచ్చింది అనమాట. జూన్ జూలై 2 మంత్సే, 2.5 మంత్స్ అనుకోండి. 2.5 మంత్స్లో ఇంత పెరిగింది. సో ఇంకా నేను ఈసారి వచ్చేయన్నీ వస్తాయి, పెద్ద హోప్ ఏం పెట్టుకోలేదు అంతే. బట్ ఇప్పటి వరకు అయితే హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. సోరకాయలు అయితే స్టార్ట్ అయినాయి. అండ్ దీనిపైన చిక్కుడుకాయ కూడా ఉంది కదా, ఆ చిక్కుడుకాయ పూలు కూడా, ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. అండ్ దొండకాయలు వచ్చినాయి, కాకరకాయలు స్టార్ట్ అయినాయి. పొట్లకాయ పెట్టిన, సీడ్స్ ఉన్నాయి కదా అని చెప్పి పొట్లకాయ పెట్టిన, తినము. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఒక్కసారి కూడా తినలేదు. హాస్టల్లో ఒక్కసారి ఏదో కర్రీ అని చెప్పి ట్రై చేసినా కానీ నాకు నచ్చలే అనమాట. బట్ సీడ్స్ ఉన్నాయి కదా, ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి పెట్టిన, మొలిసింది. వస్తాయేమో, ఫ్లవర్స్ కూడా వచ్చినాయి బాగా. అందులో మెయిన్గా మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉంటుంది, ఆయన గొడ్డి పెడదామని చెప్పి చూస్తున్నా. సో వస్తే మాత్రం పక్కా. ఇంకా బీరకాయలు. సో ఇది నా కంప్లీట్ గార్డెన్ టూర్ 2024 అయితే. ఇంకా నెక్స్ట్ టైము కొంచెం అర్లీగా స్టార్ట్ చేసి మంచిగా 2 క్రాప్స్ వచ్చేటట్టు చేస్తా ప్లాన్ చేసి. అండ్ ఈసారి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, పెట్టినంత వరకు చాలా మంచిగా వచ్చినాయి. అండ్ ఇంకా ఉంది కదా, ఇది జూలై, నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు హ్యాపీగా కాయలు వస్తాయి, మంచిగా వాడుకోవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే, ఒక విషయం చెప్తాను నేను, గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు, నేను గార్డెనింగ్ వీడియో చేసేటప్పుడు చాలామంది ఇక్కడ యూఎస్ వాళ్ళు చాలామంది చేస్తారు. బట్ ఏంటంటే మన వాళ్ళే ఉంటారు, ఏంది ఇంత వర్త్ ఆఫ్ పెట్టి చేయడం అవసరమా, అసలు అంత వాల్యుబుల్ అని చెప్పి అంటారు. మన కూరగాయలు మనం పండించుకొని తినడంలో తప్పేం లేదు, అది అంత వర్తా కాదని పక్కన పెడితే, ఫస్ట్ ఏ కెమికల్స్ వేయని ఫుడ్ మనం గ్రో చేసుకొని తింటున్నాము. అంతకన్నా వెల్త్ అనేది మనకేం లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. సో అంతకన్నా హెల్త్ ఉండదు, వెల్త్ ఉండదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ గార్డెన్ లేకపోతే, నా పర్సనల్, మనకి ఒకవేళ మనకు నచ్చింది మనం చేసుకుంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇంకా గార్డెన్ విషయానికి వస్తే, ఎన్విరాన్మెంట్తో మనం ఈజీగా కలిసిపోతాము. దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. ఈ గార్డెన్ ఒకవేళ లేదనుకోండి, సమ్మర్ కానీ వింటర్ కానీ ఎక్సెస్ ప్రెడిక్షన్స్ అస్సలు చెప్పలేము వెదర్కి, అసలు బయటికి కూడా రాము. కానీ ఈ గార్డెన్ వల్ల నేను ఆల్మోస్ట్ ఈ గార్డెన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఎంత పెద్ద చెక్కలు మోసిండో తనతో ఈక్వల్గా నేను ఆ చెక్కలు మోసిన, దాంట్లో మట్టి వేసిన, బస్తాలు మోసేసి మంచిగా. అమ్మాయిలకు అంతకన్నా స్ట్రెంత్ ఏమున్నది. అండ్ ఈ గ్రాస్లో నడిస్తే బేర్ ఫుట్తోని డైలీ ఒక 15 మినిట్స్, అంతకన్నా హెల్త్ లేదు మనకి. ఫుల్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి అమ్మాయిలకు మెయిన్గా, సో అవన్నీ కూడా క్యూర్ అవుతాయి. అండ్ అంతేకాకుండా నేను ఇట్లా మనము కూర్చొని కాయలు తెంపినప్పుడు, లేకుంటే వాటర్ పట్టినప్పుడు చాలాసార్లు సిటప్స్ చేస్తుంటాము, మాలాసనల్లో కూర్చుంటాము. అవి చాలా బెనిఫిట్. ఇంతకన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఏది కొన్నిసార్లు మనీతో మనం క్యాలిక్యులేట్ చేయలేము, అందులో హ్యాపీనెస్ ఉంటుంది అంతే. బట్ ఇంకొకటి, నేను ఈ గార్డెన్ చేసిన తర్వాత లిటరల్లీ నా దగ్గర లేని వెజిటేబుల్స్కో, పప్పులకో, ఉప్పులకో ఇప్పటివరకు 2 టైమ్సే నేను ఇండియన్ గ్రాసరీకి వెళ్ళిన. అంటే నా గార్డెన్లో వచ్చే వాటితోనే నేను మేనేజ్ చేస్తున్నా, వండుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా హెల్తీ ఫుడ్. సో అదనమాట. ఇంకా ఎవరైనా ఇట్లా డౌట్లు ఉన్న వాళ్ళు జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ బ్రెయిన్స్, అదనమాట. ఓకే, సో నాకు లక్కీలీ అంత వర్స్ట్ కామెంట్స్ ఏం రాలే. కానీ నార్మల్గా వేరే గార్డెనర్స్ దగ్గర చూస్తుంటా కదా, పెడుతుంటారు, ఎందుకు ఇంత పెట్టి చేయడం అవసరం అది అని చెప్పి. మన ఫుడ్ మనం పండించుకొని తినడంలో తప్పేం లేదనమాట. సో ఇది ఇయర్ గార్డెన్ టూర్కి కంక్లూజన్. సో మొత్తానికి ఇది అనమాట నా గార్డెన్ టూర్ 2024. అండ్ మీకు ఎట్లా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ వీడియోస్ పెట్టినా కదా, స్టిల్ పెడుతూనే ఉంటాయి, కానీ లాంగ్ వీడియోస్లో కాదు, షార్ట్ వీడియోస్లో పెడుతుంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.
subscribe to our channel. Bye bye, see you in the next video.